యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో వాగుపై బ్రిడ్జి నిర్మించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి మాట్లాడుతూ కొలనుపక్క గ్రామంలో వాగుపై బ్రిడ్జి నిర్మించాలని, గుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, దీంతో ఎరువుల కొరత ఏర్పడిందని చెప్పారు. ముందుగా మండలంలోని కొలనుపాక గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ మెంబర్ బోగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు అంకిరెడ్డి శ్రీనివాస్, శేషత్వం అమరేందర్, వెంకటేష్, జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి తీరాల శంకర్, నాయకులు బైరి మహేందర్, రాజు, గట్ట అమరేందర్ రెడ్డి, సందీప్, గిరిపోయిన పరశురాములు, శివ, పృథ్వీ, సంతోష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా రాకుండా అయిపోయింది. ఏం చేద్దాం మరి, ఏం తెలుసు ఈ కలెక్టర్ పంపిస్తారు అంతే. ఏం ఇక్కడ మౌలిక సదుపాయాలతో నేను రేషన్ కార్డు ఇస్తున్నారు. మండలంలోని మౌలిక సదుపాయాల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజానీకం ఏదైతుందో వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల విషయంలో కానీ, ప్రత్యేకంగా గుండ్లగూడెం గేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా 4 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా దాన్ని కూడా క్లియర్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దోబూచలాడుతుంది. అంతేకాకుండా కూడా అనేక సమస్యలతోటి ఇవాళ గ్రామీణ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీని విషయంలో ఇవాళ కొల్లపాక నుంచి ర్యాలీగా బయలుదేరి వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారానికి దోహదపడే రీతిలో వారు కలెక్టర్కు వెంటనే పంపించి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చిండు. కానీ ఏ హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ అనేక సమస్యల విషయానికి వచ్చినప్పుడు కెనాల్ కాలువలు పూర్తి చేయాల్సిన అవసరం, చాలా కాలువలు అట్లే పెండింగ్లో ఉన్నాయి. తాగునీరు కానీ సాగునీరుకు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనేక విధాలుగా రైతులను ఆదుకుంటున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ యూరియా విషయంలో కావాల్సినంత కోటా ఇచ్చినప్పటికీ కూడా బ్లాక్ మార్కెట్లో తరలించేటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళను వ్యాపారుల్ని పట్టుకోవడంలో కానీ, వాళ్ళకి శిక్షించడంలో కానీ, రైతుల్ని ఆదుకోవడంలో కానీ, మరి వాళ్ళ యూరియా ఇప్పించడం, సబ్సిడీ మీద యూరియా ఇస్తున్నాం. అనేక ఇవాళ దాదాపు 10 ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సబ్సిడీ మీద యూరియాను సప్లై చేస్తున్న నేపథ్యంలో కూడా రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. ఇవాళ ఆలేరు బ్రిడ్జ్ కానీ, కొల్లపాక బ్రిడ్జ్ విషయంలో కానీ నిధులు విడుదల చేయడంలో కానీ, దాన్ని పూర్తి చేయడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా మరి వాళ్ళు ఏదైతుందో వెనుకంజ వేయడం, అవసరమైన ఓట్ల గురించో వాళ్ళ విషయాలు వచ్చినప్పుడు ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసే కంటే ముందు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. 6 గ్యారంటీలు కానీ, ఇవాళ 430 సమస్యల విషయంలో కానీ అనేక రకాలుగా ప్రామిస్ చేసినప్పుడు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ సమస్య పరిష్కారానికి దోహదపడతలేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఉన్నటువంటి ఆలేరు మండలంలోని అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం వెంటనే కల్పించాలని చెప్పి ఇవాళ 14th, 15th దిగ్గుచేయడం అనిపిస్తుంది. ఎందుకంటే అవినీతి పరులు మాత్రమే ప్రతిపక్షాలు ఉన్నారని దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేసే ఏ సంక్షేమ పథకాలు కూడా మనకు అందకుండా చేసేది మొత్తం కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్పై బురద జల్లుడే పనిగా పెట్టుకుంటుంది తప్ప ఇక్కడ ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పటివరకు
ఏం లేదు, ఓన్లీ వస్తున్నారు. గత ప్రభుత్వం మాత్రమే అప్పులు చేసింది అని అంటే అప్పుడు అప్పులు చేసిన విషయం అందరికీ తెలుసు. వాళ్ళు ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పులు చేసే తెలంగాణ మొత్తం ఆగమాగం చేస్తుందని చెప్పింది. ఇప్పుడు వచ్చేసి మొత్తం అప్పులే ఉన్నాయి, మేము ఏం చేయగలుగుతామని వచ్చింది. నోటిఫికేషన్ ఎన్నికల గురించి, స్థానిక ఎన్నికల సమస్యల గురించి నోటిఫికేషన్ వేయక మళ్ళీ మద్యం షాపులపై నోటిఫికేషన్ వేయడం మరీ సిగ్గుసేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 2 నెలల టైం ఉండగానే ఆ గవర్నమెంట్ ఉందో దానికన్నా ఎక్కువ గత గవర్నమెంట్ కన్నా కూడా దాని తలదన్నిపోతుంది ఈ గవర్నమెంట్ అవినీతి పరంగా. ఇలా చేసుకుంటూ పోతుంటే బీజేపీ పార్టీ మాత్రం ఊకునేది లేదు. ఇక మీద మాత్రం ప్రతి ఉద్యమాలు ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు రాస్తారోకలు కానీ ధర్నాలు కానీ చేస్తాము. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది అంటే స్థానిక సమస్యలు, ముఖ్యంగా ఇప్పుడున్న గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలు పేరుకుపోతున్నాయి. వాటిని పరిష్కరించాలనే దిశగా పార్టీలు పనిచేయాలని మేము అంటున్నాం.